క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారోగ్యానికి, స్నేహ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడం కోసం ఎంతో ఉపయోగపడతాయని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం కామారం తాండాలో పాపయ్య గారి సంగారెడ్డి స్మారక క్రికెట్ పోటీలను వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీలను ఎస్ఐ నారాయణగౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం ఎస్ఐ నారాయణగౌడ్, పాపయ్య గారి రామరెడ్డిలు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని, క్రీడల్లో గెలుపు ఓటమి సహజం, క్రీడలతో స్నేహబంధాలు పెరుగుతాయని, సోదరభావంతో క్రీడల్లో పాల్గొనాలన్నారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా జరుపుకోవాలని, మొత్తం 25 టీంలు పాల్గొనడం జరుగుతుందని, పోటీలలో పాల్గొన్న ప్రతి జట్టుకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రీడా పోటీలు 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపయ్య గారి రామిరెడ్డి, పాపయ్య గారి రాజిరెడ్డి, నరేష్ నాయక్, నరేందర్ నాయక్, స్థానిక ఎస్ఐ నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారం గ్రామానికి చెందిన పాపయ్య గారి సంగారెడ్డి గారి స్మారకార్థం కామారం తాండాలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 25 టీంలు పాల్గొనడం జరిగింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇట్టి క్రీడల్ని అందరూ చాలా శాంతియుత అట్మాస్ఫియర్లో మరియు ఆహ్లాదకర వాతావరణ పరిస్థితుల్లో నిర్వహించుకొని మంచి క్రీడాస్ఫూర్తి ఆడాలని కోరుతున్నాను. 5 రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడలు దశలో ఉపయోగించుకొని మంచి క్రీడాస్ఫూర్తిని చాటి గెలిచినా ఓడినా ఎటువంటి గొడవలకు తావు లేకుండా ఈ క్రీడలు నిర్వహించాలని కోరుతున్నాను. గ్రామంలో మా నాయనగారు సంగారెడ్డి గారి జ్ఞాపకార్థము మా కామారం తాండా నుంచి మా అబ్బాయిలు వచ్చి అడిగితే క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది, మీరు పెడితే బాగుంటుందనే దాని ఉద్దేశం మీద మేము పెట్టడం జరిగింది. కాబట్టి ఎప్పటికీ ఇక్కడికి వచ్చిన టీంలు, ప్రతి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు గెలుపు ఓటమి అనే అది లేకుండా ఈనాడు ఓడిన టీము రేపటి గెలుపుకే అది అన్నట్టుగా తీసుకొని ఆటలో పోరాడి గెలిచి మంచి ప్రతిభ చాటాలని కోరుకుంటూ ఎలాంటి గొడవలకు తావు లేకుండా నిర్వహించుకొని వెళ్ళాలని, మీకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్తో పాటు ఓటమి చెందిన టీంలకు కూడా చిన్న ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా. కాబట్టి ఎవరు చిన్నగా ఇది కావాల్సిన పని లేదు, ఉత్సాహంగా ఆడి ఉత్సాహంతోనే వెళ్ళాలని కోరుకోవడం జరుగుతుంది.